వెళ్ళిపోదాం. నగరంలోని జగదాంబ జంక్షన్లో అందరికీ నమస్కారం. నగరంలోని జగదాంబ జంక్షన్లో సింహాచలం దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపం ఉంది. ఇది 6,000 గజాలు, అందులో విస్తీర్ణం ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారు 100 కోట్ల వరకు ఉంటుంది. అయితే దీనిని 2013లో అప్పుడు దేవాదాయ శాఖ కమిషన్ ఉత్తర్వుల మేరకు కేవలం 6 నెలలు మాసాలకని చెప్పేసి సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ అద్దెకు తీసుకోవడం జరిగింది. అయితే ప్రతిరోజు కూడా 20,000 చెల్లిస్తామని అప్పుడు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మరి 2013 ఏప్రిల్ నుంచి నేటి వరకు కూడా వాళ్ళు ₹1 అద్దె చెల్లించలేదు. అలాగే ఆ భవనం కూడా ఖాళీ చేయించడం లేదు. మరి ఇదే విషయాన్ని ఈ నెల 12న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను స్వయంగా కలిసి వినతిపత్రాలు సమర్పించాను. మరి అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కూడా, హరేంద్ర ప్రసాద్ గారికి కూడా ఆ కళ్యాణ మండపం వివరాలు తెలియజేసి దేవుడు మాట్లాడలేడని, దేవుడు కళ్యాణ మండపం ఇన్నేళ్ళు బట్టి తీసుకొని తిరిగి వాళ్ళకి అప్పచెంపుకోవడం అన్యాయం అని చెప్పేసి నేను కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. 2013 నుంచి నేటి వరకు కూడా ₹1 అద్దె చెల్లించలేదు. పైగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేయడం లేదు. మరి దేవస్థానానికి సిటీలో ఉన్న ఏకైక ఆస్తి ప్రహ్లాద కళ్యాణ మండపం మాత్రమే. కాబట్టి దీనిని ఇప్పటికైనా సరే తక్షణమే ఈ కళ్యాణ మండపాన్ని తిరిగి దేవస్థానానికి అప్పగించినట్లయితే ప్రజలకు తక్కువ ధరకు వివాహ శుభకార్యాలకు కానీ ఇతర ఫంక్షన్లకు కానీ సెంటిమెంట్గా వాళ్ళకి శుభం జరుగుతుంది, దేవుడి కళ్యాణ మండపంలో ఫీల్ కలుగుతుంది, దేవస్థానానికి కూడా ఆదాయం వస్తుంది. కరోనాలో సైతం జీతభత్యాలకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే దేవస్థానానికి ఆదాయ వనరులు మెరుగుపడాలంటే మరి ఈ విషయాన్ని నేను గతంలో సింహాచలం దేవస్థానం ట్రస్టీగా ఉన్న 2 పర్యాయాల నుంచి కూడా ఇది ఖాళీ చేయాలని మేము కోరుతూనే వస్తున్నాం. అయినప్పటికీ విజ్ఞప్తి మరి ముందుకు వెళ్ళడం లేదు. లేటెస్ట్గా మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి స్వయంగా కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి అదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తే తప్పనిసరిగా దీనికి సంబంధించి వాళ్ళకి వేరే దిక్కుల మొరసల్లో వేరే దిక్కుల వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను వీలైనంత త్వరగా నేను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే జిల్లాలో జర్నలిస్టులకు సంబంధించి మరి పక్క జిల్లాలో అందరికీ కూడా పిల్లలకి ఫీజు రాయితీ ఇస్తున్నారు, మన జిల్లాలో మాత్రం డిలే అవుతుందండి. దీనికోసం చాలా నెలల బట్టి మేము అడుగుతున్నామంటే కలెక్టర్ గారు గతంలో కంటెంప్ట్ ఆఫ్ అదే కోర్టు కేసు ఒకటి ఉందండి, దానివల్ల కంటెంప్ట్ అవుదని ఇవ్వలేదు. మరి పక్కనే రాజమండ్రిలో ఇచ్చారు, అలాగే మిగతా జిల్లాలో ఇచ్చారనే విషయం నేను కూడా గుర్తించాను. నేను డిఈఓతో మాట్లాడి జర్నలిస్టుల ఫీజు రాయితీ కూడా నేను డిస్కస్ చేసి న్యాయం చేస్తాను హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన విషయాలు కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది.